వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా నల్లగా అయినా కదా, సన్ స్క్రీన్ పెట్టుకోలేదు. ఎనీవేస్ కిందకి వెళ్ళాక చెప్తా కదా, బయటకి వస్తున్నాను స్మార్ట్ బజార్కి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ యోగిత రాయపూడి. వాయిస్ వినిపించకపోతే క్షమించండి, బికాస్ బయట గైస్ మేము ఇప్పుడు సూపర్ మార్కెట్ వచ్చాం అనమాట. స్మార్ట్ బజార్ ఇప్పుడు గమనిస్తే నేను అసలు ఏ వ్లాగ్కి ఇంట్రో చెప్పలేదనమాట, నెక్స్ట్ వచ్చే వ్లాగ్కి తప్ప. సో హలో, మై నేమ్ ఇస్ యోగిత సత్యం. ఎవరైతే ఫస్ట్ టైం నా వ్లాగ్ చూస్తున్నారో, ఐఎమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ ఫర్ షాపింగ్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, వాట్ నాట్ ఎక్సెట్రా. జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఇక్కడ మేము బర్త్డే ముందు రోజు ఈవినింగ్ ప్రిపరేషన్స్ అనమాట. ఒక మంచి టాప్ ఏదో ఒకటి కొనుక్కుందాము అంటే, లైక్ ఏదో బట్టలు కొనుక్కోవాలి అన్నట్టు వచ్చినాం అనమాట, క్యాజువల్ వేర్కి. సో అట్లా క్యాజువల్ వేర్ కొనుక్కుందామని వచ్చేసరికి అక్కడ ఏమీ బాగాలేదు కలెక్షన్. ఇంకా అక్కడ నుంచి మామూలుగా ఏం కొనకుండా వచ్చేసినాము. ప్రతిసారి నేను ఇక్కడే కొనుక్కుంటాను అనమాట, హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి కొనుక్కుంటాను. బట్ స్టిల్ నాకు ఈసారి ఏమీ నచ్చలేదు. సో ఇంకా వదిలేసినాను అనమాట అట్లే. ఇంకా అక్కడి నుంచి కోర్స్ బ్యూటీ పార్లర్ వెళ్ళాలి. బర్త్డే ముందు రోజు అక్క బ్యూటీ పార్లర్ వెళ్తే చెల్లి కూడా వెళ్ళాల్సిందే కాబట్టి చెల్లి కూడా వెళ్ళింది. సో చెల్లి కూడా హ్యాపీగా బర్త్డే ప్యాంపరింగ్ అనమాట, అట్లా బ్లో డ్రై చేయించుకున్నాము. దీనికన్నా ముందు మేము నా ఫోన్కి కేస్ కొందామని వెళ్ళామన్నమాట. కానీ వాడు దెబ్బకి నా ఫోన్ 17 అనగానే వాడు చెప్పిన రేట్లకి నా ఫోన్కి అసలు సంబంధం లేనట్టు, అంటే నేను ఇంకా ఆ కేస్ పెట్టుకొని ఏదో సాధించేద్దాం అన్న రేట్ చెప్తున్నాడు అనమాట వాడు. ఇంకా నాకు నచ్చలేదు. కాకపోతే కేస్ మాత్రం చాలా చాలా బాగుండింది. అక్కడ పడేసి వచ్చినాను. అంత పెద్ద రేట్ అంత పెద్ద పెట్టి నేను కొనాల్సినంత అవసరం లేదని చెప్పేసి. అండ్ ఇక్కడ అక్క బ్లో డ్రై అండ్ హెయిర్ వాష్ అంతా అయిపోయింది. సో నేను కూడా హెయిర్ వాష్ చేయించుకుని బ్లో డ్రై చేయించుకున్నాను అనమాట. చాలామంది జుట్టు ఊడిపోతుంది హీట్ పెట్టడం వల్ల అంటారు. కాకపోతే 1 ఇయర్కి ఒకసారి పెట్టడంలో నో ఇష్యూస్. మన స్పెషల్ అకేషన్స్కి కూడా మనం స్పెషల్గా కనిపించడం అనేది ఒక మంచి వైబ్ని క్రియేట్ చేస్తుంది అండ్ కంఫర్ట్ని మంచిగా ఇస్తుంది అనమాట ఆ రోజు. సో అట్లా నేను చేయించుకున్నా. కాకపోతే అది నా బర్త్డే కాదు, బట్ స్టిల్ నేను చేయించుకున్నా. మా అక్క బర్త్డే, తనకి చాలా కంఫర్ట్ అండ్ చాలా ప్రతిసారి మేము హీట్ అనేది పెట్టాం. నేనైతే చాలా న్యాచురల్గా వదిలిస్తాను అనమాట. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆరిపో నువ్వు అని చెప్పి. అసలు రబ్బర్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ ఏమీ పెట్టాను నేను హెడ్ బాత్ తర్వాత. అండ్ న్యాచురల్గా అట్లా 2 hours నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆరు అని అంత టైం ఇస్తాను అనమాట నా హెయిర్కి. అట్లాంటిది నేను 1.5 year తర్వాత నేను నా హెయిర్కి హీట్ పెట్టినాను. సో నా హెయిర్ ఎప్పటికీ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఏమీ లేదు. నాకు ఓన్లీ వింటర్లో మాత్రమే హెయిర్ ఫాల్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీవన్. సో నేను చాలామంది అనుకున్నారు నేను బ్లో డ్రై చేయించగానే హెయిర్ కట్ అయిపోయింది అనుకున్నారు. కాదు గైస్, జస్ట్ నేను హెయిర్ వాష్ ఇంకా బ్లో డ్రై చేయించుకున్నా అంతే. ఆల్రెడీ నాది లేయర్స్ కట్ కాబట్టి ఆ లేయర్స్ కట్కి కొంచెం షేప్ చేసినారనమాట. లైక్ బ్లో డ్రైలోనే ఆరబెట్టడంలోనే కొంచెం ఇట్లా టర్న్ చేసినారు. సో అది కొంచెం హెయిర్ కట్ లాగా అనిపించింది. అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఫెంటాస్టిక్. అండ్ ఇక్కడ నందిని బ్యూటీ పార్లర్ అని చెప్పి మా టీవీఆర్లో ఉంటుంది అనమాట. షీఈస్ వాజ్ వెరీ వండర్ఫుల్ అండ్ వెరీ ఫనీ. చాలా ఎక్స్ట్రోవర్ట్ అనమాట అక్క. చాలా బాగా మాట్లాడుతుంది. ఎంత బాగా మాట్లాడుతుంది అంటే లిటరలీ కస్టమర్స్ ఇంకా వెళ్ళాలి అనే థాట్ ఉంటుంది అనమాట అక్క దగ్గరికి, అంత బాగా మాట్లాడుతుంది. సో నాకు చాలా చాలా నచ్చింది అక్క. టాకెటివ్ పర్సన్ అండ్ అక్క మంచిగా మాట్లాడడం వల్లనేమో నాకు ఇంకా వెళ్తే ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అని అనిపించింది అనమాట. షీఈస్ వాజ్ వెరీ కైండ్ పర్సన్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్లో డ్రై. కాకపోతే బ్లో డ్రై నేను చేయించుకోవడం కొంచెం నాకు మా అక్కకి బాగా సెట్ అయింది, కానీ నాకు సెట్ అవ్వలేదు. బికాజ్ నాది ఆల్రెడీ స్ట్రైట్ హెయిర్ అండ్ అందులో కర్వ్స్ వచ్చడం అంటే అందులో లేయర్స్ ఉండడం వల్ల నాకు కొంచెం సెట్ అవ్వలేదు అని అనిపించింది. బట్ స్టిల్ నేను 1 day తర్వాత నేను హెడ్ బాత్ చేసేసినాను. బికాజ్ నాకు ఇంకా నాది ఆయిలీ హెయిర్ అనమాట. ఆయిలీ హెయిర్కి 1 day తర్వాత హెడ్ బాత్ చేయకపోతే స్టిక్కీ అయిపోతుంది అనమాట. సో ఆ స్టిక్కీ వల్ల నేను హెడ్ బాత్ చేయాల్సి వచ్చింది. సో బ్లో డ్రై చేయించుకొని కూడా వేస్ట్ అయిపోయింది అని అనిపించింది. కాకపోతే అక్క మాత్రం చాలా సూపర్ చేసింది, అంతకు మించి ఏం లేదు. అక్క సర్వీస్ మాత్రం చాలా బాగుంది. ఓకే, ఎనీవేస్ బాయ్ గాయ్స్. ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. ఇప్పటికైతే మేము వెళ్ళాలి. చాలా అంటే చాలా లేట్ అయింది డిన్నర్కి. అండ్
ఫాస్ట్గా మూవ్ అవ్వాలి బికాజ్ ఫుల్ అంటే ఫుల్ ఆకలిస్తుంది. ఇప్పుడే ప్యాంపరింగ్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడే ప్యాంపరింగ్ సెక్షన్ అయిపోయింది. చూద్దాం, బాయ్. అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. బాయ్ గైస్, ఆకలిస్తుంది ఫుల్. మేము బొమ్మరిల్లు రెస్టారెంట్ యాక్చువల్లీ దాని తర్వాత బాగా ఆకలిస్తుందని బొమ్మరిల్లు రెస్టారెంట్కి వచ్చాము. చాలా బాగుంటుందని స్టార్టర్స్, కాకపోతే అక్కడ చాలా వెయిటింగ్ ఉండిందనమాట. 1 hour మా వల్ల కాలేదు. ఇంకా అక్కడి నుంచి ఆంజనేయ రెస్టారెంట్కి షిఫ్ట్ అయిపోయాము. నేను బొమ్మరిల్లు ఎప్పుడూ తినలేదు, బట్ స్టార్టర్స్ బాగుంటుందని వీళ్ళు చెప్తే వెళ్ళాను. అండ్ ఆంజనేయలో మాత్రం బిర్యానీ అయితే చాలా బాగుంది అండ్ ఫ్రాన్స్ కూడా చాలా బాగుంది. అప్కమింగ్ వీడియోస్లో యూ గైస్ విల్ వాచ్. మా అక్కకి నేను స్ట్రగుల్ చేసి ఒక డ్రెస్ కొన్నాను. ఆ స్ట్రగుల్ తన సెలబ్రేషన్స్ అంతా చూస్తారు. ఈ వీడియోలోనే పెడితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో నేను ఈ వీడియోలో పెట్టాలి అని అనుకోవట్లేదు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే మీరు. సో దాట్స్ ఇట్. ఇప్పుడు ఫుడ్ ఎలా ఉందో రివ్యూ చేస్తా, చూడండి. దిస్ ఇస్ బొమ్మరిల్లు రెస్టారెంట్. ఇంకా వెయిటింగ్ ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి డైరెక్ట్గా ఆంజనేయ రెస్టారెంట్కి వెళ్ళి వాడు కొంచెం 15 minutes అనమాట. కాకపోతే వీడు 1 hour అనేసరికి నా వల్ల కాలేదని చెప్పి ఇంకా తీసుకొచ్చేసినారు నన్ను. సో ఫుడ్ మాత్రం బాగుంది ఆంజనేయ రెస్టారెంట్లో, అట్లా ఏం లేదు డిసప్పాయింట్మెంట్. స్టార్టర్స్ ఒకటే లేవు కానీ అంతా కొంచెం లేట్ అయింది. కాకపోతే ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఐ రియలీ లవ్ ఇట్. ఈ వీడియో ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియో మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్రాన్స్ స్టార్టర్స్, లెట్స్ టేస్ట్. మందిపు ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? నువ్వునే అవుతుంది. యమ్మీ. ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, మన హైదరాబాద్లో నార్మల్గా బిర్యానీకి కర్రీస్ ఇస్తారు కదా, మసాలా కర్రీస్, మిర్చి కసాలం. ఇక్కడ అట్లాంటిది ఒకటి ఇస్తారు. ఇంకోటేమో ఇదేంటి సాంబార్ కట్ట అంట. కట్ట సేమ్ సాంబార్ లాగానే ఉంటుంది. నేను చూపిస్తాను. సేమ్ ఇక పప్పులాగా ఉంటుంది అనమాట. దీన్ని కట్ట అంటారు. అది కట్టగా సాంబార్ పళ్ళు సాంబార్ ఉన్నట్టు సాంబార్. ఇదేమో కొంచెం మసాలా కర్రీ. దాట్స్ పేరు. బంపర్ రోజుకి బ్లాగ్ ఇంతే. ఫుల్ అంటే ఫుల్ కాలేస్తుంది. See who is there? Moon. So if you like this video, like, share, comment and subscribe to my YouTube channel Yogita Satyam. Join this beautiful family. Bye bye. Say bye. Bye Jappu. Bye guys. Good night.